ఆ తర్వాత ఏం చెప్పినారండి, సిపిఎస్ జిపిఎస్ ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అందరితో చర్చించిన తర్వాత పిఎఫ్ఆర్డీతో చర్చించిన తర్వాత నిపుణులందరితో చర్చించిన తర్వాత దీనికి ఏదో ఒక మార్గము సొల్యూషన్ కనిపెట్టాలనే ఉద్దేశంతో చాలా 2-3 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైనది జీపీఎఫ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని తేవడం జరిగింది. జీపీఎస్ ద్వారా ఎంప్లాయీస్కి ఏమి అంటే ఇంతకుముందు ఏదైతే ఎన్పిఎస్ ఉందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాంట్లో చాలా తక్కువగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక పెన్షన్ స్కీమ్ తెస్తే ఆ పెన్షన్ స్కీమ్ ఈరోజు ఇంచుమించు కేంద్ర ప్రభుత్వమే అమలు పరిచే స్థాయికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డిజైన్ చేసినామో అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నారు. అందులో భాగంగా తక్కువ పెన్షన్ ఇచ్చే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్పిఎస్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి 50% అంటే రిటైర్ అయ్యేటప్పుడు ఏదైతే బేసిక్ పే ఉందో 50% గ్యారంటీ ఇచ్చేటట్లు, అంటే ఒకవేళ పెన్షన్ ఫండ్ ద్వారా రాకున్నా కూడా అది భర్తీ చేసి ఇచ్చేటట్లుగా జీపీఎస్ తేవడం జరిగింది. అదేవిధంగా 60% పెన్షన్దారుడు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ తన భార్యకు కానీ భర్తకు కానీ 60% వచ్చేట్టుగా, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎన్పిఎస్లో లేదు ఇది డియర్నెస్ అలవెన్స్ కూడా డిఏ కూడా యాడ్ అయ్యేట్టుగా, అదేవిధంగా మినిమం పెన్షన్ 10,000 ఇచ్చేట్టుగా, అదేవిధంగా హెల్త్ కేర్ కూడా హెల్త్ స్కీమ్ కూడా ఇచ్చేట్టుగా పెడితే దాన్ని జీపీఎస్ అని పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా చేసినారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఈరోజు అమలు పరుస్తుంటే మీరేం చేసినారండి, దాన్ని పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లుందంటే ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, మీ పుణ్యాన ఇది నో పిఎస్ అయింది. ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పిఎస్. మరి మీరేమో గొప్పగా చెప్తారు, ఆ తర్వాత మీరు వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000. పాపం ఎంత అన్యాయం అండి. దానికి మళ్ళీ ఇక్కడ చూడండి, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలని ఈనాడు చక్కగా అసలు ఎలక్షన్ల ముందర ఉగాది పండుగ వేడుకలు చక్కగా ఆంధ్రజ్యోతి వాలంటీర్లకు 10,000 పారితోషికం, వారికి మెరుగైన భవిష్యత్తు కల్పిస్తాం. ఏం మెరుగైన భవిష్యత్తు ఇచ్చినారు, ఉన్న ఉద్యోగం తీసేసినారు. పాపం 5,000 వాళ్ళు ఏదో ఆందోళన తీసుకొని వర్క్ చేస్తుంటే ఉన్నది తీసేసినారు. నెక్స్ట్ ఏం చెప్పినారండి, మీరు వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేసి వారి గౌరవాన్ని పెంచుతారంట. ఇది చూడండి, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్లు సచివాలయం మెట్లెక్కితే ఉద్యోగి గూబ పగలగొట్టింది. ఎవరు, ఒక ఎమ్మెల్యే అధికారి, ప్రకాశం జిల్లా టీడీపీ అధికారి ప్రతినిధి చెప్తాడనమాట, ఉద్యోగుల గూబ పగలగొట్టండి. ఇంకో చోట చూస్తే బట్టిప్రోల్లో టీడీపీ బరితెగింపు, అధికార పార్టీ కార్యకర్త కావడంతో పాపం ఏం చేయలేని పరిస్థితిలో ఎస్ఐ చొక్కా పట్టుకొని నెట్టివేసిన టీడీపీ కార్యకర్త. గౌరవ ప్రతిష్టలు పెంచినారు. ఐఏఎస్ అయితే మార్కాపురంలో పాపము సబ్ కలెక్టరు ఒక రేషన్ షాపు పరిశీలనకు పోతే ఐఏఎస్ అయితే ఏం తమాషానా, మా దుకాణాలనే తనిఖీ చేస్తారా, అధికారంలో ఉన్నాం, మా జోలికి వస్తే ఊరుకోం, వెంటనే వెళ్ళిపోండి. పాపం ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా ఏమని చెప్పినారు, పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని ఒకరు, ఎవరు, అచ్చెన్నాయుడు గారు చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక, లైన్లో పెడతా, తమాషాలు చేస్తున్నారా, ఎవరు వీళ్ళందరూ? అతి ఉత్తమమైన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేసేవాళ్ళు ఒక అడిషనల్ ఎస్పీ మీద డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ మీద బెదిరింపు. ఎక్కడికి వెళ్తున్నామండి? అసలు ఏం జరుగుతుంది అని పరిపాలన, దీన్ని ఏమనాలా అని, ఇది గౌరవాన్ని అంట. ఇది కాక అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీరు నిజం చెప్పాలంటే మీ పరిపాలన విధానంలో ఒక కొత్త రకమైన పరిపాలన విధానం. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి, గవర్నెన్స్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. గవర్నెన్స్ వచ్చేసి
రాజకీయ నాయకులు పొలిటికల్ పార్టీస్ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఆఫీసర్లు ఎంప్లాయీస్ చేస్తారు. మీరెప్పుడు కూడా ప్రతిసారి మీ పరిపాలనలో మీరు క్రాస్ అయిపోతుంటారు. మీరు వచ్చి అధికారులు చేసే పని చేయాలా, లేదా మీ పార్టీ అధికారులు చేసే పని మీ పార్టీ కార్యకర్తలు చేయాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారనమాట. ఎన్నో ఇటువంటి పరిపాలనలో ఉన్న ఇబ్బందుల్లో మీ పరిపాలన విధానం వలన లేటెస్ట్ చూడండి ఏ పరిస్థితికి వచ్చిందో. ఏం లేటెస్టు? ఆలయాల్లో కూడా, అంటే మీ పరిపాలన విధానం ఎట్లుందంటే లాస్ట్కు ఆలయాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట 6 మంది చనిపోతారు. సింహాచలం చందనోత్సవం సమయంలో క్యూ లైన్ పక్కన గోడ ఇరిగిపోయి 7 మంది చనిపోతారు. ఈ మధ్యలో కాశీబుగ్గలో శ్రీకాకుళం జిల్లా ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో 9 మంది చనిపోతారు. తిరుపతిలో 6 మంది చనిపోవడం ఏంది, సింహాచలంలో 7 మంది చనిపోవడం ఏంది, కాశీబుగ్గలో 9 మంది చనిపోవడం ఏంది? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు జరిగినట్లంటే మీరు పరిపాలన విధానం ఏదైతే చేస్తున్నారో మీ పరిపాలన విధానంలో ప్రతి చోట కూడా మీ పార్టీ కార్యకర్తలను ప్రతి చోట, అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే గుడి పరిపాలన ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇప్పుడు 100ల సంవత్సరం నుంచి జరుగుతుంది. 100,000 సంవత్సరం నుంచి ఆలయాలు ఉన్నాయి, గుడి జరుగుతుంది, ఉత్సవాలు జరుగుతున్నాయి. పాలక మండలి ఉంటుంది, ట్రస్ట్ బోర్డు ఉంటుంది. దాంట్లో ఏ కాలానికి తగినట్లు ఆ కాలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు ప్రతి దాంట్లో పోతారో ఈ ప్రాబ్లం సృష్టి అవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు మీరు చూడండి, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చోట పోతారనమాట. ఏమంటే ఇది మాది ప్రభుత్వం అని. ఎక్కడ నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ ఉండదు ఇట్లా. అంటే ప్రతి ఒక్కరి పనిలో మీరే పోతారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీరే, తహసీల్దార్ ఆఫీస్లో మీ వాళ్ళే కూర్చుంటారు. టౌన్ ప్లానింగ్కి పోతే ఇప్పుడు ప్లాట్ లేదని ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసుకోవాలంటే మీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. పోలీసు వాళ్ళు అయితే తలకాయ పెట్టుకొని కూర్చున్నారు పాపం. ఏం చేయాలి సార్, అసలు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, మాకే అసలు మనస్సాక్షి దెబ్బతింటుంది. ఎందుకంటే మాట మాట్లాడితే మేము అధికార పార్టీ. ఇది ఎందుకు అట్లా జరుగుతుంది? మీరు ఇచ్చిన సంకేతం వలన. అసలు ఇప్పుడు కాశీబుగ్గ ఇష్యూనే తీసుకుంటే నిజం చెప్పాలంటే ఎందుకు జరిగింది ఇది? అదొకటి. ఈ ఆలయాల్లో రిపీటెడ్గా ప్రతిసారి ఎందుకు జరుగుతుంది? అసలు ఇంతవరకు మీరు నోటబుల్ యాక్షన్ ఏదన్నా కానీ ఇటువంటివి జరగకుండా ఒక చర్య తీసుకున్నారా? మరి మీరు విపరీతమైన అనుభవం అని మీరే చెప్తారు. పైగా మీరు డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి ఇది ప్రైవేట్ గుడి కదా, మీరెందుకు వాళ్ళ తరఫున వకాలత్తు తీసుకుంటున్నారు అని. ప్రైవేట్ గుడో పబ్లిక్ గుడో ఇంకొక గుడో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా అడిగినారు. ఏదేందండి ప్రైవేటు పబ్లిక్? మొన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కూడా ప్రైవేట్ బస్సే కదా, మళ్ళీ ప్రభుత్వం ఎందుకు దాంట్లోకి వచ్చింది? గూగుల్ కూడా ప్రైవేట్ కంపెనీ కదా, మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఇది క్రెడిట్ తీసుకోవాలని చూస్తుంది? సెక్యూరిటీ ఇష్యూ అనేది ప్రైవేటు పబ్లిక్ అనేది ఉంటుందండి ఎక్కడైనా కానీ. ఇదంతా కేవలం ఎందుకంటే మీ ఇంటర్ఫియరెన్స్, మీ విధానం. మీరు ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే ఏమని చెప్పినారు? మొత్తం నాకు పార్టీ ముఖ్యమన్నారు. అంటే అప్పుడు అధికారులంతా ఏమని అనుకోవాలా? మీ పార్టీ ప్రెసిడెంట్ అప్పట్లో అచ్చెన్నాయుడు గారు ఎవరైనా కానీ తెలుగుదేశం కార్యకర్త వస్తే ఏ ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళ బిల్ల చూసి కూర్చోబెట్టాలా, టీ ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా. అంటే అధికారులు ఏమని అర్థం చేసుకోవాలా? ఈరోజు నిజం చెప్పాలంటే మీరు బాగా గమనియండి, ఏ స్టేజ్కి వచ్చిందంటే వృద్ధాప్య పెన్షన్ ఎవరు ఇస్తారండి? మామూలుగా గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ పరిపాలన ప్రకారం ఇంతకుముందు అయితే వాలంటీర్లు ఇచ్చేవారు, లేకుంటే విలేజ్ సెక్రటేరియట్లో పంచాయతీ ఆఫీసులోనూ అధికారులు ఇస్తారు. ఇదేందండి కొత్తగా తెలుగుదేశం కార్యకర్తలు పోయి ఇవ్వాలంట ఇంటింటికి? అంటే ఎవరిది ఇది? అంటే మీకు ఏం సంబంధం అసలు? ఒక పెన్షన్దారునికి ప్రభుత్వ విధానం వలన ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వ ధనం ఏదైతే వెల్ఫేర్ వస్తుందో మీరెవరండి పోయి పంచేదానికి? మీరు పోయే వరకు ఎవరు రాకూడదంట. అసలు ఏమనంటే మాకు అర్థమైనది ఏమంటే ఎందుకు మీరు ఈ ప్రైవేట్ టెంపుల్ అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, మీరు ఐదర్ ఎవరైతే తప్పు చేసినారో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళను మీకు సొంత లాయల్టీతో పాటు ఒక ప్రైవేట్ ఫోర్స్ మాదిరి పెట్టుకుండేదన్న ఆలోచన ఉంటుంది. లేదా మీరు సడన్గా ఊహించుకొని మేమే క్రియేటర్, అసలు సృష్టికర్తనమే మేము అని చెప్పి ఏది జరిగినా కూడా ఇది నా బాధ్యతని అనుకుంటారు. రెండూ కాదండి. యాక్చువల్గా పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు ఈ పరిపాలన విధానం వలన. మీరు గవర్నెన్స్కు అడ్మినిస్ట్రేషన్కు తేడా మర్చిపోవద్దండి. పైగా మీరు భయపడొద్దండి కూడా. ఎందుకు భయపడుతున్నారు? ఏదో జరుగుతుంది ఎందుకు అంత భయపడతారు?
ధైర్యవంతుడు ఎవరైనా కానీ ఓనప్ చేసుకుంటాడు, అవును పొరపాటు అయింది, దీన్ని రెక్టిఫై చేస్తామని. ఇది కాదు, ఇది తప్పు జరగలేదు, ఇది ప్రైవేటు, ఇది దాటేస్తే అది ధైర్యం లేనట్లు అర్థం. మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదన్నా కానీ నిర్వహణ జరిగేటప్పుడు ఒకటో రెండో పొరపాట్లు జరుగుతుంటాయి, దాన్ని రెక్టిఫై చేయాలి. కానీ మీరేందో అసలు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే చాలా మంచి ఎగ్జాంపుల్ ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. ఒక తప్పు జరిగిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరినైనా క్షమించేదే లేదే. ఇంకొకటి కూడా మేము గమనిస్తున్నాం, ఏది జరిగినా కూడా ఏ సంఘటన జరిగినా మీ సైడ్ నుంచి మేము గమనించేది ఏమంటే ఫస్ట్ అడ్వైజ్ ఎవరు తీసుకుంటున్నారు, మీడియాది తీసుకుంటున్నారు. సెకండ్ ఎవరిది తీసుకుంటున్నారు, అధికారులది తీసుకుంటున్నారు. రెండు తీసుకోండి, కానీ రెండు ఫస్ట్ సెకండ్ తీసుకోవడము అది పరిపాలన విధానం కాదు. పరిపాలన విధానం అయితే ఫస్ట్ మీరు రాజకీయ నాయకులది తీసుకోవాలి. ఇది జరిగింది, కాశీబుగ్గ జరిగింది, ఎందుకు జరిగింది? నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది ఈ కారణం వలన, దీనికి 3 డిపార్ట్మెంట్లది బాధ్యత, 3 డిపార్ట్మెంట్లు కూడా అక్కడ లేరు, సీనియర్స్ ఎవరు లేరు, దీన్ని అసెస్మెంట్ చేయలేదు, కాబట్టి నోటబుల్ యాక్షన్ ఏమంటే ఎవరైతే బాధ్యత ఉందో వాళ్ళ మీద మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఏ మంత్రి అయినా చెప్తాడు. అసలు మంత్రులతో తీసుకుంటుంటేనే సలహా. అసలు మళ్ళీ పైగా నేను చండశాసన్ని ఒక ఆయన, ఇంకొక ఆయన చూస్తే నేను తాట తీస్తా. ఏం తీస్తున్నారండి? టీటీడీలో మీరు ఎంక్వైరీ కమిటీ వేసినారు కదా, 6 మంది చనిపోయినప్పుడు కమిటీ రిపోర్ట్ బయటికి పెట్టారండి, ఇంతవరకు లేదు. పైగా మళ్ళా వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ పెంచుతామంట. ఏం పెంచుతారో మరి. ఆ రోజు ఏం చెప్పినారంటే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, ప్రభుత్వ పథకాలు. మీరా అండి?